హైదరాబాద్లో ప్రముఖ వ్యాపారవేత్త సుబ్బారావు గారు ఉన్నారు. అంటే అసలు అట్లూరు పూర్ణచంద్రరావు గారి సక్సెస్ ఆయన రాత్రి చెప్పినట్టు కొన్ని అంశాలు విన్న తర్వాత వారి గురించి అసలు ఏమనిపించింది? అట్లూరు పూర్ణచంద్ర గారు మీకు ఏం తెలుసు? ఆయన ఎలా ఆదర్శంగా నెక్స్ట్ జనరేషన్ తీసుకోవాలంట? కష్టమే ఫలింది. కష్టే ఫలి. ఆయన దగ్గర నేర్చుకోవడం నాకు చాలా ఉన్నాయి. కొత్తగా మనకు తెలియని చాలా ఉన్నాయి. అయితే మీరు ఉన్నారు కదా, నాకు తెలిసి అయితే ఆ రకమైన క్యారెక్టర్స్ చాలా తక్కువ సొసైటీలో. చాలా అట్ ద సేమ్ థింగ్ బాధ్యత గల మనిషి ఆయన, చాలా బాధ్యత గల మనిషి. కష్టపడ్డాడు, పైకి వచ్చాడు, డక్కా ముక్కలు తిన్నాడు. 0 నుంచి వచ్చా కాదు, మైనస్ నుంచి వచ్చా అన్నాడు. 0 కూడా కాదు, మైనస్ నుంచి వచ్చాడు. ఈ యువత ఇవాళ యువత అట్లా లేదు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఓవర్ నైట్ పెద్దవాళ్ళు అయిపోవాలి, ఏదో పీకేసేయాలి, ఏదో సాధించేయాలి, ఏదో ఖర్చు పెట్టేసేయాలి, ఆ యావలో ఉన్నారు. కానీ కష్టించి పైకి వద్దామని ఆలోచన లేదు. ఇది అంటే ఎందరికో ఆదర్శం, ఎన్నో విలువలకి ఆయన నిలువెత్తు అర్థం. అది అట్లూరి పూర్ణచంద్రరావు గారు. మనం ఎక్కడైతే ఈ కూర్గులో ఉన్నామో ఈ కూర్గు ప్రాంతానికి రాండి, వస్తే ఆయన ఇక్కడ ఉంటున్నారు, ఆయన చూడొచ్చు. ఒక గొప్ప రిసార్ట్స్ ని, అంటే కూర్గులో ఈ టీ ఎస్టేట్స్ మధ్య ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రపంచాన్ని ఆయన సృష్టించారు. అది ది గ్రేట్ తెలుగు పర్సనాలిటీ అట్లూరి పూర్ణచంద్రరావు గారు.